నేను ఎవరో ఫోన్ చేశారు, అడుగుతున్నాడు. అలా కాదండి, యోధా అప్పగించకపోయి ఉంటే యేసు ప్రభు శిలువ మీద చచ్చిపోయినవాడు కాదు. ఆయన చచ్చిపోకపోతే మనకి రక్షణ రాదు. కాబట్టి యోధా చేసింది మంచి పనే కదా. నేను చెప్పాను. తర్వాత యోధా ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు, మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని. అంతే కదా. యోధా చేసింది మంచి పని అయితే యోధా ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు, మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు. మీరు కూడా పెట్టుకోండి. యోధా చేసిన మంచి పని అయితే కాళ్ళ దగ్గర కదా యేసుప్రభు దగ్గరికి, యేసుప్రభు నేను సిలువెక్కించాను కాబట్టి లోకానికి రక్షణ వచ్చిందని. మనం కూడా అబ్బా అపోస్తుల్లో అగ్రగణ్యుడు అయినా, అపోస్తుల్లో ఇంత మేధావి లేడు అని అనుకుందాం కదా. ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఉరి పెట్టుకున్నా అంటే మంచి పని చేశాడనా? ఉరి పెట్టుకొని చచ్చిపోయాడంటే మంచి పని చేశాడనా? సరే 30 వెండి నాణాలు తీసుకుని మంచి పని చేశాడా? 30 వెండి నాణాలు తీసుకుని వాళ్ళ దగ్గర ఎందుకు చల్లేయాల్సి వచ్చింది? ఆ నిరపరాధి రక్తాన్ని నేను అప్పగించి సంపాదించిన ఇది నాకు వద్దని ఎందుకన్నాడు? నిరపరాధి ఎందుకన్నాడు? మనిషి కుమారుడు తనను గురించి వ్రాయబడిన ప్రకారం పోతున్నాడు. ఈయన అప్పగించకపోయినా ఆయన అలాగే పోతాడు. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు అఫీషియల్గా డిసైడ్ అయ్యారు. అఫీషియల్గా యోధా అప్పగిస్తే ఎంత, అప్పగించకపోతే ఎంత, రేపు పట్టుకుంటారు, ఎల్లుండి పట్టుకుంటారు. ఆల్రెడీ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆల్రెడీ ఆయన మీద ఆర్డర్ జారీ అయింది, చంపాలి ఆయనని. అప్పగించినా పట్టుకుంటారు, అప్పగించకపోయినా పట్టుకుంటారు. యేసుప్రభువును అప్పగించింది ఆయన చేసిన సూచక్రియలు, యేసుప్రభువును అప్పగించింది ఆయన వెంబడించినటువంటి జనాలు. ఈరోజు కాబట్టి రేపు ఎవరు తినట్లేదా మనం తింటామా అంటే? ఎవరు తినట్లేదు మనం తినేద్దామా? మనిషి కుమారుడు తన గురించి వ్రాయబడిన ప్రకారం పోతున్నాడు. అప్పగిస్తున్న వాడికే శ్రమ. మనం ఎలాంటి పని చేసినా అందులో నుంచి తనకు ఎంత మహిమ కావాలో అంత మహిమ తెచ్చుకునే తీరుతాడు. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఇంకా కఠినం చేశాడు. 10 రకాల తెగుళ్ళు, ప్రపంచం ఉలిక్కిపడేంత తన బాహుబలాన్ని ప్రపంచాన్ని చూపించాడు. నువ్వు కఠినపరుచుకున్నా తన బాహుబలాన్ని చూపెడతాడు. నువ్వు మెత్తన చేసుకుని వదిలిపెట్టినా తన మహిమను బయలుపరుచుకుంటాడు. ఆయన మహిమను ఆయన ఎలాగైనా తెచ్చుకుంటాడు. మధ్యలో పోయేది మనమే. ఈ మనుషులంతా నశించకుండా ఒక్కడు చచ్చిపోవడం యుక్తం. బాగానే ఉంది. అది నువ్వు కుయుక్తితో చెప్పావు, కపటంతో చెప్పావు, యేసుప్రభువును చంపడానికి చెప్పావు, నీ అధికారాన్ని నిలబెట్టుకునేదానికి చెప్పావు. కానీ దేవుడు అదే ఆలోచనని ఆ జనం కోసం ఇతర జనాంగాన్ని సమకూర్చేదానికి, దేవుడు ప్రణాళిక నెరవేర్చేదానికి దేవుడు వాడుకుంటున్నాడు దాన్ని. ఆయన చంపితే అయిపోతుందని వీళ్ళు అనుకుంటున్నారు. ఆయన చనిపోతే ప్రారంభమవుతుంది ప్రపంచం ఆయన పాదాల దగ్గరికి రావడం. అంతవరకు ఆయన చేసిన సూచక్రియలు ఇశ్రాయేలు 12 గోత్రాల మధ్యనే తిరిగాయి, లేదా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగాయి. ఎప్పుడైతే ఆయన చంపారో మొత్తం ప్రపంచం స్టార్ట్ అయింది ఆయన దగ్గరికి రావడం. ఇంకా స్ప్రెడ్ చేశారు కానీ తగ్గించలేకపోయారు. కాబట్టి యేసు ప్రభువుకు సంబంధించిన విషయంలో వేలు పెట్టకపోవడమే మంచిది. వేలు పెట్టకూడదు. పొరపాటు ఎదురెళ్ళామనుకో, ఎవడు ఆ రాయి మీద పడతాడో వాడు తుత్తులీలైపోతాడు. ఎవడి మీద ఆ రాయి పడుతుందో నలిచి పడేస్తుంది. మంచి పని ఏంటి? దాన్ని దూరంగా ఉండడం. ఆయన అడ్డుబండ, ముఖ్యమైన మూలరాయి. నువ్వు వెళ్ళి దాని మీద పడినా నువ్వే చేస్తావు, అది వచ్చి నీ మీద పడినా నువ్వే చేస్తావు. సరిగ్గా ఉపయోగించడం నేర్చుకో దాన్ని. యేసుప్రభువును చంపాలనుకున్నారు. దేవుడు అదే చావుని లోక రక్షణ కోసం వాడాలి. ఇప్పుడు ఎస్సీల నుంచి యేసుప్రభువును నమ్ముకుంటే రిజర్వేషన్లు తీసేస్తాం. క్రైస్తవానికి నష్టం కాదు ఇది. ఒక రైతు పొలంలో ధాన్యం పండిస్తాడు, తనే పండించాడు. 3 నెలలు కష్టపడి రాత్రింబవళ్ళు నిద్రపోకుండా తిండి తీర్థం లేకుండా కష్టపడి పండించాడు. మొత్తం ధాన్యాన్ని తీసుకొచ్చి గరిసెలో వేసుకుంటాడా? ఏం చేస్తాడు? కల్లం దొక్కుతాడు. తర్వాత ఎండ పెడతాడు. 1-4 సార్లు పైకి కిందికి తిప్పుతాడు. 2-3 రోజులు ఎండబెడతాడు. అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? తూర్పారబడతాడు. ఇదంతా ఒక్కడే చేస్తాడా?
ఒకటి ఏడు కూలోళ్ళు పనుల్లో, కళ్ళం చేసేదానికి కూలోళ్ళు కావాలి, ఎండబెట్టేదానికి కూలోళ్ళు కావాలి, తూర్పారు పట్టేదానికి కూలోళ్ళు కావాలి. ఒక్కసారి తూర్పారు పడితే అయిపోతుందా? అయిపోదు. 2-3 సార్లు తూర్పారు పట్టాలి. అప్పుడు పట్టుకొచ్చుకొని గరిసెలు నింపుకుంటాడు. మొత్తం అంతా ఆయన పండించింది కాదా? మొత్తం అంతా ఆయన పొలంలోది కాదా? మరి ఎందుకు వద్దనుకుంటున్నాడు? మన పొలంలో పండిన సచ్చే, సచ్చు గింజలు ఉంటాయి, పగిలిపోయిన గింజలు ఉంటాయి, పురుగులు కుట్టిన గింజలు ఉంటాయి, చెత్త చెదారం ఉంటుంది, రాళ్ళు ఉంటుంది, దుమ్ము ఉంటుంది, పొట్టు ఉంటుంది. ఏం చేయాలంతా? లేదులే, మొత్తం అంతా గరిసెలో వేసుకున్నారు, ఏమవుతుంది? అసలు గింజ కూలిపోతుంది ఈ మొత్తం అంతలో పడి. రంధ్రం పడిన గింజలు ఉంటాయి, అందులో పురుగులు ఉంటాయి, దీనికి కూడా అంటుకుంటాయి. ఆ బూజులో ఫంగస్ ఉంటుంది, దీనికి అంటుకుంటుంది. నాశనం, దుంప నాశనం, ఏముండదు. ఏం చేయాలి? సచ్చంతా పోయి ఆ గట్టి గింజని, తేమలేని గింజలు తీసుకొచ్చి గరిసెలు నింపుకోవాలి. క్రైస్తవ్యంలో విపరీతంగా పెరిగిపోయారు. తూర్పారు పట్టొద్దా? కళ్ళం చేయొద్దా? పైకి తిప్పొద్దా? ఎండబెట్టొద్దా? తూర్పారు పట్టొద్దా? పోవాలి కదా, సల్లంతా పోవాలి, గట్టి గింజలు మిగలాలి. మీరు యేసు ప్రభువును నమ్ముకుంటున్న వారి సంఖ్య తగ్గించడానికి ప్లాన్ చేశారు. కానీ తూర్పారు బట్టి చాలా కాలం అయిపోయింది. ఎప్పుడో నీరో చక్రవర్తి కాలంలో, లేకపోతే మొన్న ఎప్పుడో జరిగిన తూర్పారు పట్టేది. ఈ హతసాక్షుల కాలంలో జరిగింది. అప్పటి నుంచి తూర్పారు పట్టలే. అంతా పంట పండించే దాంట్లోనే ఉండిపోయింది ప్రపంచం అంతా. ఈ మిషనరీలు కానీ, సువార్థికులు కానీ అందరూ పంట పండించేదానికే ఉండిపోయారు తప్ప పంటను తూర్పారు పట్టాలి, లేకపోతే మిగతా గింజలు కుళ్ళిపోతాయి అనేది లేదు. మొన్నొచ్చింది. మనిషి తన స్వార్థం కోసం కపటంగా ఆలోచించవచ్చు, ప్రధాన యాజకుడైన కయపలాగా. కానీ దేవుడు అందులో ఉంచి తన ప్రణాళికని నెరవేర్చుకోగలడు. గట్టి గింజలు నిలబడతాయి. ఇప్పుడు గట్టి గింజలు నిలబడతాయి.